నమస్తే. కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి ఎన్నిక దగ్గరలో పడ్డది. ఒకసారి మాట్లాడదాం సార్. ఎట్లా స్థానిక సంస్థలు ఏదైతే ఎమ్మెల్సీకి సంబంధించి 2 రోజుల్లోనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా గోవా టూర్ వెళ్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎటువైపుగా ఓటర్లు ఉన్నారు? టూర్ పోయిన వాళ్ళు వస్తున్నారు అనుకుంటాను. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. జనరల్గా ఏంటిదంటే ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఈ లోకల్ బాడీస్ ఉన్న వాళ్ళకు గతంలో ఏదో ఆ చట్టాల ప్రకారంగానే ఏదైనా కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఒక గుర్తింపు లేకుండా పోయినది. దాంతో వాళ్ళు కొద్దిగా వెక్స్ అయిపోయి ఉన్నారు. సో మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయినాను, తర్వాత రిజైన్ చేశాను. కాబట్టి ఇప్పుడు ఆ ఎలక్షన్ అవుతూ ఉంది, ఎమ్మెల్సీ ఎలక్షన్ అవుతూ ఉంది. ఇంకో 4 years ఉంటుంది కూడా. అయితే వాళ్ళంతా ఏదైతే అభిప్రాయం ఉందో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి చేయాలనే దాని మీద కొంత ఉంది. కాబట్టి అది కొద్దిగా పాజిటివ్గా ఉంది. మీరు చెప్పినట్టుగా కాంగ్రెస్కి కొన్ని తక్కువగా ఉన్నాయి, బీఆర్ఎస్కి ఎక్కువ ఉంది అంటే ఇట్స్ ట్రూ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా వదిలిపెట్టేసేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కాబట్టి ఇది అప్పర్ హ్యాండ్ ఉంటుంది. డెఫినెట్గా ఈ క్యాండిడేట్ జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా వారు గెలుస్తారు. దానికి రీజన్ ఏంటిదంటే చెప్తున్నాను కదా, అక్కడ జరిగినటువంటిది ఇన్ని 10 సంవత్సరాలలో ఆ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీలు కానీ వాళ్ళకి ఏం ఉపయోగం లేకుండా పోయింది. విగ్రహాలు లేక ఉండిపోయినాం అనేది ఉంటే. కాబట్టి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఒకసారి అవకాశం వచ్చింది. వాళ్ళు ఇంకో సంవత్సరంలో వాళ్ళదంతా అయిపోతుంది కదా, సంవత్సరం కూడా లేదు, 6 నెలల్లో అయిపోతుంది. అయితే వాళ్ళ పీరియడ్ వరకు మేము కొత్త ధనాన్ని చూస్తాం. మాకు ఆ బిల్స్ కూడా వాళ్ళు కొన్ని పనులు చేసినారు, అందరు కాదు, కొన్ని గవర్నమెంట్ తరఫుకెళ్ళి చేయాల్సిన అటువంటి కొన్ని చేసినారు. అలాగే బిల్స్ రాక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్తా ఉన్నారు ఇప్పటివరకు మేము ఇట్లాంటి బాధలు పడ్డాం అని చెప్పేసి. సో ఐ హోప్ డెఫినెట్గా జీవన్ రెడ్డి గారికి ఆయనకు ఎడ్జ్ ఉంటుంది, డెఫినెట్గా అవుతాడు. ప్రధానంగా 100 కోట్లైనా ఖర్చు పెడతాం, ఆ సీటు పొడగొట్టుకోము, ఎందుకంటే లోక్సభ ఎన్నికల వేళ అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎవరు అంటున్నారు? అది బీఆర్ఎస్ నాయకులు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వాళ్ళు భారతదేశంలో ప్రపంచంలో చాలామంది ఉంటారు. కానీ ఈ ఎలక్షన్ ప్రాసెస్లో చూడండి, డబ్బులు ప్రాధాన్యం కాదు. అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు, దాని తర్వాత ఆ వ్యవస్థ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డబ్బులు ఎక్కడో ఒక దగ్గర కావచ్చేమో, నేను కాదన్నట్లేదు. కానీ ఇప్పుడు డబ్బుల ప్రభావం వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా ఎంత పెట్టినా కూడా గెలవడానికి ఆస్కారం లేదు, అది వృధా అవుతుంది. మీరు నాకు గుర్తు చేసినారు కాబట్టి ఇంకో మీడియా ద్వారా నేను చెప్తున్నాను, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కూడా అది వేస్ట్ అవుతుంది. అసలు యాక్చువల్గా అప్పుడు నేను ఎనానిమస్గా అయినాను, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగానే ఉన్నారు. కానీ అన్ని 100 కోట్లు ఖర్చు పెట్టేసేసి వ్యవస్థను ఖరాబ్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల విషయంలో ఎట్లా చూసుకోవచ్చు? మీ అభ్యర్థి బలంగా ఉన్నారా? ఏమైనా గెలిచే అవకాశం కనిపిస్తుంది? మా అభ్యర్థులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి మల్లు రవి గారికి కూడా కన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఖచ్చితంగా వారు గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. అది ప్రజల నుంచి వస్తున్నటువంటిది మేము చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నెల రోజుల కిందనే ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసినారు. మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి వంశీచంద్ర రెడ్డి గారు, వారు కూడా గెలుస్తారు. 100% క్లియర్గా ఉంటుంది. మా ఉమ్మడి మహబూబ్నగర్ నుంచి వీళ్ళు గెలుస్తారని చెప్పేసి నేను భావించిన కాదు, ప్రజలకు మంచి విశ్వాసం ఉంది. హరీష్ రావు గారు చేసిన కామెంట్ ఎట్లా చూడవచ్చు? మాజీ మంత్రి గారు సచివాలయం ముట్టడికి సిద్ధంగా ఉండబోతున్నారు రైతులు అన్నట్టు. అది సచివాలయం వాళ్ళు ముట్టడి చేస్తే వాళ్ళు చేసినటువంటిది ఇప్పటివరకు నేను మాట్లాడాను. ఆ పాలమూరు రంగారెడ్డిని వదిలిపెట్టేసిండ్రు. మాట తప్పినందుకు జనాలు వాళ్ళ ఇంటియో ఏదో ముట్టడి చేయాలి. అలాగనే ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు, 6 సంవత్సరాలు 8 సంవత్సరాలు అయ్యింది. ఆ రైతుల గోస వాళ్ళందరూ వచ్చేసి ముట్టడి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వర్షాకాలము పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సరే, ప్రకృతి రీత్యా జరుగుతుంది, వాళ్ళు కానీ నేను కాంగ్రెస్ కానీ అనడానికి లేదు. కానీ అలా జరిగినప్పుడు నీటి ఎద్దడి వచ్చింది, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి, కాదనట్లే. కానీ దాన్ని ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ బిఫోర్ దీన్ని తీసుకొచ్చేసేసి ప్రజలలోకి వెళ్ళాలి, ప్రజలలో ఏదో చైతన్యం తీసుకొచ్చేసేసి వాళ్ళ మీద బురద చల్లాలి, 3 నెలలు 4 నెలల లోపట్నే ఏం చేయలేరని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, వర్షాకాలం పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది, అది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అంతకుముందు ఇవన్నీ తోడుకుంటూ వస్తే చాలా పెద్దగా ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు ఏమి చేసింది లేదు. నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు కల్వకుర్తి ఎమ్మెల్యేగా ఉన్నాను. అసలు ఇక్కడ చేసిందంటూ ఏమీ లేదు. చాలా నష్టపరిచిన రైతులకు
మరి ఎక్కడన్నా చేసిండ్రా అంటే నార్త్ సైడ్ చేసిండ్రా అని చెప్పేసి మాట్లాడేటోళ్ళు. అది కూడా కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి, కుంగిపోయినాయి అని చెప్తా ఉన్నారు. కాబట్టి దాని గురించి నేను దాని జోలికి వెళ్తలేను. కానీ ఇక్కడ చేసింది శూన్యమని చెప్పాలి. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పెట్టేసేసి దానికి ఇంట్రెస్ట్లు పే చేస్తుంది తప్ప ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన అప్పులకు ఇంట్రెస్ట్లు కట్టాల్సి వస్తుంది, లేదు తీర్చాల్సిన అవసరం ఉంది. కానీ ఉపయోగం రైతులకు ఎంత ఉపయోగం వచ్చిందంటే అది కనిపిస్తలేదు అక్కడ. అదే బాధను ఈరోజు రైతాంగం గుర్తించింది. కాబట్టి వాళ్ళని ఏదైతే ముట్టడి చేస్తామని చెప్పిండ్రో సచివాలయం ముట్టడి కాదు, ఈ రైతులు ఏవైతే ఉన్నారో ల్యాండ్ యాక్విజిషన్ డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన ఇరిగేషన్ శాఖగా ఉన్నప్పుడే అక్కడ కాలువలు తవ్వించినారు, నీళ్లు రాలేదు, డబ్బులు ఖర్చు పెట్టినరు, మరి కాంట్రాక్టర్స్కి డబ్బులు ఇచ్చి ఉంటారు. కానీ రైతులకు మాత్రం డబ్బులు ఇవ్వలేదు. ఇది ఎవరి తప్పిదం? ఆ రైతుల మీద మీకు ప్రేమ ఎక్కడ ఉంది? రైతుల మీద ప్రేమ ఉన్నట్లయితే రైతులకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కదా. ఇప్పుడు మరి ఒక 5 లక్షల రూపాయలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, లేకపోతే ఇవన్నీ. అయితే మొన్న వెళ్ళేసి మరి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. గౌరవ మంత్రి గారు, సార్ ఇట్లా ఉంది, 5,02,662 రూపాయలు ఉంది కాబట్టి మొత్తం 34,000 ఎకరాలు పారేటువంటిది 6 సంవత్సరాల నుంచి పెండింగ్ పెట్టినారు సార్ ఇది అని చెప్పేస్తే వారు ఇమీడియట్గా చెప్పినారు. అక్కడ ఉన్న సెక్రటరీ గారిని పిలిచేసి ఇమీడియట్గా పంపించమంటే ఆ సెకండ్లో డబ్బులు వేసినారు, పని స్టార్ట్ అయింది. మరి ఈరోజు ఒక చిత్తశుద్ధి ఉండాలి, రైతుల మీద ప్రేమ ఉండాలి. మరి వాళ్ళు చాలా తీసుకొని ప్రేమ లేకుండా పోయిందా, లేకపోతే వీటన్నిటికీ చేయలేనటువంటి బర్డెన్ ఎక్కువగా అయిందా నాకు తెలియదు. కానీ మొత్తం మీద రైతులు వాళ్ళను ముట్టడి చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళు ధ్వంసం చేసినారు కాబట్టి ఈరోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాను మరి వలసపోయేటువంటి జిల్లాను మేము పచ్చగా చేసినామంటుండ్రు కదా, అది ఎక్కడన్నా కూడా కనిపించలేదు. కాబట్టి డెఫినెట్గా 100% రైతులే వాళ్ళని ముట్టడి చేస్తారు. ఫైనల్ ఒక మాట, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి అయితే ప్రణీత్ రావు ఇష్యూ నడుస్తుంది. మీ ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించి మహబూబ్నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఇలా డీజీపీకి కంప్లైంట్ చేయబోతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఇది చట్టపరంగా చాలా తప్పుడు పని చేసినారు వాళ్ళు. ఎందుకంటే అదే నిజమని తేల్తా ఉంది. మరి వాళ్ళందరూ కూడా దోషులు అని చెప్పి కూడా తెలుస్తుంది. ఎందుకు దోషి అంటున్నంటే ఒక రాజకీయంగానే కాదు, పర్సనల్గా రిలేటివ్స్ మాట్లాడతారు, ఇంకెవరితో మాట్లాడతారు. ఏ ఫోన్ అది ట్యాపింగ్ చేయాల్సినంత అవసరం లేదు. మరి అవసరం వచ్చిన ఇక్కడ ఏం టెర్రరిస్టులు లేరు, లేకపోతే నక్సలైట్స్ లేరు. మరి అవి చేయాల్సినంత అవసరం ఏమొచ్చిందో వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే మేము అనుకుంటాం రాజకీయం, ఎవరన్నా తోక జాడిస్తుండ్రు, ఏదైనా అవుతుంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టవచ్చు, మొదలే తెలుసుకోవాలి. లేకపోతే ఏదో ధర్నా చేసి తట్టుకున్నారు, ఇప్పుడు అంటుండ్రు సచివాలయం ముట్టడి చేస్తున్నారు అంటే మొదలే ఇంకా 4 రోజులు మొదలే ట్యాపింగ్ పెట్టిండ్రు అనుకోండి, ఆయనది కూడా పెడితే అరే ఇట్లా అనుకుంటున్నారని తెలుస్తుంది. కొన్ని సడన్గా కావచ్చు. ఇలాంటిది ఏంటంటే తప్పుడు పనులు చేయడం అనేది కరెక్ట్ కాదు. మరి అది చట్ట ప్రకారం మరి చట్టం చూసుకుంటుంది, డెఫినెట్గా వాళ్ళు పనిష్ అవుతారు. మరి అది అన్యాయం, చాలా అన్యాయం. ఎందుకంటే అక్కడ భార్యాభర్తలు కూడా మాట్లాడుకుంటుంటారు, ఏదో ఒకటి మాట్లాడతారు, అవి కూడా విన్నట్లే కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాజీ అంటే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఫోన్ ట్యాప్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ చేసి ఉంటారేమో. ఇప్పుడు ఇది తెచ్చినారు కాబట్టి అది కూడా చేసి ఉంటారు కాబట్టి శిక్షను అనుభవిస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. శిక్ష తప్పనిసరిగా అనుభవిస్తారు. ఎందుకంటే అది చాలా తప్పుడు పని చేసినారు. తప్పు దాంట్లో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు వెళ్ళినారు? మరి అధికారులు పని చేయాల్సిన ఉంటుంది కదా. అలాంటి చేసి చాలా పొరపాటు చేశారని చెప్పేసి నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సొంతం చేసుకుంటాం. ఇక స్థానిక ఎమ్మెల్సీ కూడా సీటు మాదే అంటూ కూడా కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అదే చౌదరి, శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.